యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ 12 గంటల ప్రార్థనకి వచ్చిన వాళ్ళందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలు నన్ను దాచి ఉన్నాడు, నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన చేతి నీడలు నన్ను దాచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన తన చేతి నీడలు మళ్ళీ ఏం చేశాడు? దాచి ఉన్నాడు. మీరందరూ చెప్పుకున్న ఆ దేవుడు నన్ను దాచని చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని భద్రంగా దాచిపెట్టేవాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను నా నిన్ను నా అరచేతిలో చెక్కుకుని చెప్పినట్టుగా ఇక్కడ యెషయా గ్రంథము 49లో గమనించినట్లయితే, నా చేతి నీడలు నిన్ను దాచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏంది దేవుడు నా పట్ల ఏం కార్యం చేయాలి అనుకుంటారు. ఏంటి నాకు అసలు ఏంటి నా పరిస్థితి, నేను ఎట్లా ఉన్నాను ఏంటి అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నా చేతి నీడ నిన్ను దాచి ఉంచాను అంటున్నాడు. కనుక నిన్ను ఆయన దాచి ఉన్నాడు కనుక నీ పట్ల ఏదో ఒక అద్భుతమైన కార్యం తప్పకుండా చేస్తాడు. ఆయన కాపాడుకుంటున్నా అంటే ఆయన నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఒకటి అయి ఉంటది. నిన్ను దాచి పెడుతున్నాడు అంటే ఆయన ప్రణాళిక నీ పట్ల ఏదో ఒక గొప్పగా ఉంటది. ఎందుకంటే మనం చాలా స్పెషల్. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడుకుంటారు కదా, నేను ఒక స్పెషల్. ఎందుకంటే ఆయన తన చేతితో మళ్ళీ చేసుకున్నాడు. అన్ని కలుగును గాక అన్నాడు. కానీ చివరికి మానవుల దగ్గరికి వచ్చేసరికి ఆయన చేతితో మళ్ళీ తన స్వరూపంలో చేసుకున్నాడు. అందుకని మన స్పెషల్. హల్లెలూయా, హల్లెలూయా. మన జంతువులు కాదు, పక్షులం కాదు, ఆయన స్వరూప్యంలో ఉన్నాం కనుక అందుకని ప్రభు మన ఆయన చేతిలో దాచిపెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. నీకే కష్టం వచ్చినా కూడా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను దాచిపెడతా, నువ్వు నాకు స్పెషల్, నువ్వు కొన్న ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన దాను కనుక దేవుని యొక్క అపారమైన కృప నీతో ఉన్న జ్ఞాపకము చేసుకోవాలా. ఈ కోడి కనుక తన పిల్లలు ఆ రెక్కల కింద ఉన్నప్పుడు అవి ఎంత హాయిగా ఉంటావో, మనం కూడా దేవుని చేతులు ఉన్నప్పుడు మనకు చాలా భద్రత దేవుడు మనకి అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా. ఒకటి అనుకోవాలా, నేను నా తండ్రి చేతిలో ఉన్నాను, నన్ను ఏ దుష్టుడు కూడా ముట్టడు. ఎందుకంటే తన అంబుల పొదలు నన్ను దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. తన అంబుల పొదలో మనం దాచిపెట్టిన తర్వాత ఇక ఏ దుష్టుడు మనం తాకూడదు. అనుకుంటారు కదా, నాకు శోధన వచ్చేసింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది అనుకుంటారు. కానీ ఏ శోధనకు నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీవు తండ్రి చేతిలో ఉన్న జ్ఞాపకము చేసుకో. నువ్వు ఒక స్పెషల్. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం కనుక, క్రీస్తు అనే ముద్ర మన మీద ఉన్నది కనుక ఏ శోధన మన దగ్గరికి రాని. ఒకవేళ వచ్చినా అది ఒక నీడ వలె వచ్చి వెళ్ళిపోతుంది. వాక్యంలో గమనించినట్లయితే, ఇదిగో నా తండ్రి చేతుల నుండి ఎవడు కూడా మిమ్మల్ని అపహరించలేడు అని వాక్యం ఉంది కనుక మనము క్రీస్తులో ఉన్నాం కనుక, క్రీస్తు రెక్కలతో మనం కప్పబడ్డాం కనుక, ఆ తండ్రి అనే దేవుని చేతిలో మనం ఉన్నాం కనుక మనకే శోధన కూడా రాదు. వచ్చినా కూడా ప్రభు వాటిని ఆయన రక్తం ద్వారా దాన్ని నిర్మూలన చేసి ఆయన ప్రొటెక్షన్, ఆయన కాపుదల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కావాల్సిన ఒక్కటే మనం అనుకోవాలా, దేవుడు తన అంబుల పొద నన్ను దాచిపెట్టున్నాడు, తన రెక్కల నీడ నన్ను దాచిపెట్టినాడు. ఎందుకంటే నాకే శ్రమ కానీ ఏ యొక్క బలహీనత కానీ నా దరిదాపుకు రాదు. కొంతమంది రాకముందే వచ్చినట్టుగా బాధపడతారు, భవిష్యత్తుని గురించి ఇప్పుడే చింతిస్తూ ఉంటారు, శోధన రాకుండా శోధన వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అది కాదు. ఏది ఏమైనా కూడా ప్రభు చేతిలో ఉన్నాను. హల్లెలూయా. ఏది ఏమైనా ప్రభు యొక్క రెక్కలతో నన్ను ఆయన కప్పినాడు కనుక నా తండ్రి చేతులను నన్ను ఎవరు కూడా అపహరించలే, నన్ను ఎవరు కూడా ముట్టుకోలేనని ఆ విశ్వాసం, ఆ ధైర్యము నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన అంబుల పొద నిన్ను దాచిపెడతా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక స్పెషల్, నువ్వు ఒక ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన దానం. ఎందుకంటే మనము లోకంలో వారి కంటే ప్రత్యేకమైన వారము. హల్లెలూయా. క్రీస్తు ముద్రలు మన మీద ఉన్నాయి కనుక, క్రీస్తు రక్తముతో మన ఆయన కడిగినాడు కనుక మన ఒక ప్రత్యేకమైన వారము. బయట వాళ్ళని పోల్చుకోవాల్సిన పని మనకి లేదు. హల్లెలూయా. మనం ఒక స్పెషల్ కనుక మనకి ఏది వచ్చినా కూడా ఒక మాట చెప్పాలి, ఒక దులుపుకొని వెళ్ళాలి.
ఒకవేళ శోధన వచ్చినా, అనారోగ్యం వచ్చినా దులిపేసుకోవాలి. దులిపేసుకొని ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు. క్రీస్తు నాలో ఉన్నాడు కనుక నన్ను ఆయన అరచేతిలో చెక్కినాడు గనుక, ఇదిగో తన అంబుల పొదలను దాచిపెట్టి అన్నాడు గనుక, నా దగ్గరికి ఏది ఎంత మాత్రమో హాని చేతి నా దగ్గరికి రాని రాదని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. మీరు అనుకోండి ఒకసారి, నేను దేవుని చేతిలో ఉంటే ఏ దిష్టిని ముట్టుకుంటానని అనుకోవాలి. మిమ్మల్ని మీరే ఒకవేళ బలహీనత, అనారోగ్యత, శ్రమ ఉన్నప్పుడు అసలు నేను దేవుని చేతుల్లో ఎవడైనా నన్ను తాకగలుగుతారని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేని బిడ్డలారా, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటావి, వాటిని నేను నిత్యోజయం ఇస్తున్నాను కనుక నా చేతుల నుండి ఎవడు కూడా వారిని తాకలేడు, అంతకన్నా ముఖ్యంగా నా తండ్రి చేతుల నుండి కూడా ఎవడు వారిని తాకలేడని ప్రభు సెలవిస్తున్నట్టుగా వాక్యంలో కనబడుతుంది. కనుక నీవు అనుకోవాలి, నా దేవుడు నాకు మంచి కాపరిగా ఉన్నాడు కనుక ఆయన అంబుల పొదలు నన్ను దాచిపెట్టాడు గనుక నాకు ఏది ఎంత మాత్రం హాని చెయ్యదు. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఆయన చేతి నీడలు నేను భద్రంగా భద్రపరుచున్నాను అనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన భద్రంగా భద్రపరుచుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో భద్రంగా దాచిపెట్టుకున్నాడు కనుక నువ్వు ఏ మాత్రం కూడా దేని విషయం కూడా చింత కానీ, ఐక్య విచారం కానీ, ముందున్న బాధ, ముందు ఏం రాకమని ఏదో ఊహించుకొని కొంతమంది ఏం చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటే అర్థం కాదు, ఏమి రాకపోయినా ఏదో అన్నట్టుగా వారు ఊహించుకొని ఏడుస్తూ ఉంటారు. అదొక బలహీనత, అదొక శోధన, అది మెంటల్ స్ట్రెస్. కొంతమంది ఏమి రాకపోయినా ఏదో జరుగుతుంది, ఏమో అవుతుంది అని ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క చిత్తము కాదు. ప్రభు అంటున్నాడు, నేను నా యొక్క అంబుల పొద నిన్ను దాచిపెట్టాను కనుక నా చేతి నుండి ఎవడు కూడా నిన్ను అపహరించలేడు అని ప్రభు వాగ్దానం చేసినా కూడా కొంతమంది ఏదో అయిపోతుంది, ఏమో అవుతుంది అనుకుంటే కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. నీవు దేవుని బిడ్డవని, నువ్వు ఒక స్పెషల్ అని, ఆయన రక్తము చేత కడగబడ్డావని దేవుని అసలు విశ్వాసంతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో అందుకని ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, నువ్వు ఒకవేళ భయపడతావా నేనే నిన్ను భయపెట్టిస్తా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఇర్మియాతో ఒకవేళ ఈ ప్రజలను చూసి నువ్వు భయపడినట్లయితే నేను నిన్ను భయపెడతా, జాగ్రత్త అంటాడు. కనుక మనము దేవుని సల వాక్యము చేత ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన తర్వాత దేని గురించి మనం భయపడద్దు. ఎందుకంటే ఆయన అంబుల పొదలు మళ్ళీ దాచిపెట్టినాడు. నిన్ను ఆయన అంబుల పొదలు దాచిపెట్టినాడు కనుక నీవు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నావని జ్ఞాపకము చేసుకోవాలా. ఏది కూడా నీ దగ్గరికి రాదు. దేవుని నన్ను అనుకుంటా, యెరూషలేము సంఘంలో ఉన్న వారికి ఏ దుష్టుడు వారిని ముట్టనే ముట్టాడు. చప్పట్లు కొట్టాల. ఎందుకంటే ఒక స్పెషల్ మీరు. హల్లెలూయా. ఈ 12 గంటల ప్రార్థన, 7 రోజుల ప్రార్థన, ప్రతినిత్యం ప్రార్థన, ధూపము, సంఘము కొరకు చేస్తున్న ప్రార్థన ప్రభు సముఖంలోకి వెళ్తుంది కనుక నిన్ను ఎవరు కూడా తాకలేడు. ఈ సంఘంలో వారికి ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను తన అంబుల పొదలో దాచిపెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఆయన సురక్షిత రెక్కల చేత మనము కప్పబడ్డాము కనుక మన దగ్గరికి ఎలాంటి శోధన రాదు అని జ్ఞాపకము చేసుకోవాలి. మీ దగ్గరికి రాదని వాగ్దానం చేశాడు కనుక పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండున్నట్టుగా నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నీవు ఉండున్నట్టుగా నీవు వచ్చితివి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరు ఎక్కడికి వచ్చారు? యెహోవా సురక్షితమైన రెక్కల కిందికి మీరు వచ్చిన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ప్రభు యొక్క గొప్ప, అంటే ఇక్కడ రూతు గ్రంథంలో బోయాజ్ అంటున్నాడు, నీవు యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల కింద నీవు వచ్చినావు అని బోయాజు రూతు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాలశంలో ఆమె మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు దేశంకి వచ్చింది. మనం మన కుటుంబాలు ఇడిచిపెట్టి మన యెరూషలేము సంఘంలోకి వచ్చాము కనుక మనమందరం కూడా యెహోవా సురక్షితమైన రెక్కల దగ్గరికి మనము వచ్చినాము. హల్లెలూయా. మనకు సురక్షిత రక్షణ క్షేమము అంతా ఎక్కడంటే ఇక్కడే. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము సురక్షితమైన దేవుని యొక్క రెక్కల కిందికి వచ్చిన వారము. హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధికి వస్తే ఆయన సంపూర్ణమైన సమాధానం మనకి అనుగ్రహింపజేస్తాడు. సంపూర్ణమైన సమాధానము, సంపూర్ణమైన సంతోషము ఆయన అసలు నిత్య సుఖములు కలవు. ఆ నిత్య సుఖములు, నిత్య సంతోషము ప్రభు మనకి ఇవ్వడానికి ఆయన యొక్క మందిరంలోకి మళ్ళీ నడిపించాడు. బోయాజు అంటున్నాడు, యెహోవా సురక్షితమైన రెక్కల దగ్గరికి నీవు వచ్చినావు. నువ్వు ఆశీర్వదించబడ్డ దానం, ఎందుకంటే ఆయన సన్నిధికి, ఆయన రెక్కల దగ్గరికి నీవు వచ్చినావు. కనుక ఈ మధ్యాహ్న కాలశంలో మీరు అనుకోవాలి, నేను ఎక్కడికో వెళ్ళలేదు, సురక్షితమైన రెక్కలు నా ప్రభు దగ్గరికి వచ్చినాను కనుక ఆయన దగ్గర నాకు ప్రశాంతత ఉంటుందని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించాలా. హల్లెలూయా. మీకు ఎక్కడికి వెళ్ళిన ప్రశాంతత దొరకదు, నెమ్మది దొరకదు, ఈ సంతోషము దొరకదు, ఈ ఆనందం దొరకదు. దేవుని సన్నిధికి వస్తేనే ఆయన సురక్షితమైన రెక్కలతో ఆయన మళ్ళీ కప్పుతాడు. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. చప్పట్లు కొట్టాల. ఆయన సన్నిధికి వస్తేనే సంపూర్ణమైన బహుమానం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కలతో, సురక్షితమైన రెక్కలతో మనకు కప్పుతాడు. అంత మాత్రమే కాకుండా సంపూర్ణమైన బహుమానం మనకి అనుగ్రహింపజేస్తాడు. మీకు ఏ బహుమానం కావాలో మీకు తెలుసు. దేని విషయంలో ప్రార్థన చేస్తున్నా మీకు తెలుసు. ఏ బహుమానం కావాలో మీకు తెలుసు. నాకు ఈ బహుమానం కావాలా, నాకు నా గర్భఫలం కావాలా, లేకపోతే నా కుటుంబంలో ఈ శుభకార్యం జరగాలి, ఒకవేళ నా కుటుంబంలో నా బిడ్డల పట్ల ఒక అద్భుతం జరగాలి, నా గృహం కావాలా, ఈ బహుమానం కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఒకవేళ అనుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి కార్యము జరిగిస్తాడు. బోయాజు అంటున్నాడు, యెహోవా సురక్షితమైన రెక్కల కిందికి నువ్వు వచ్చినావు గనుక నీకైనా సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సురక్షితమైన రెక్కలతో నేను కప్పడమే కాకుండా ఆయనకి సంపూర్ణమైన బహుమానం కూడా ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ బహుమానం కావాలా, ఏమి కావాలని దేవునికి తెలుసు కనుక నీకు ఆయన బహుమానము ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో రిసీవ్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కార్యము జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒకటే నువ్వు అనుకోవాలా, నేను ఎక్కడో ఉంటే నాకు నెమ్మది లేదు, కానీ ప్రభు సన్నిధికి వచ్చాను కనుక సంపూర్ణమైన ఆయన సురక్షిత రెక్కలు వచ్చే నేను కప్పబడ్డాను. ఇంకా అంత మాత్రమే కాకుండా ఆయన తప్పకుండా ఇది ఒక బహుమానము ఇస్తాడు. ఆ నిరీక్షణ, ఆ హోప్ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ, హోప్ మనకు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యము జరిగిస్తాడు. ఆమె వచ్చేసింది, బోయాజు యొక్క పొలంలోకి వచ్చేసింది, పరిగె వేరుకుంటుంది. కానీ ఆ ప్రభు చూశాడు. యెహోవా రెక్కల దగ్గరికి వచ్చేది. ఆమె ఎక్కడికో రాలేదు. ఆ మోయాబు దేశం వదిలిపెట్టి, మోయాబును లోకమంతా వదిలిపెట్టి అక్కడ మరియు ఆమె బెత్లెహేముకి అయితే ఎప్పుడు వచ్చేసిందో, ఆ బెత్లెహేముకి రాగానే తన జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించి ఆమె చరిత్రను దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. ఆ బోయాజుని విడిచిపెట్టేసింది. ఆ మోయాబు దేశాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడైతే ఆ యొక్క బెత్లెహేముకి వచ్చేసిందో తన పట్ల ఎన్నో కార్యం దేవుడు ఆమె పట్ల జరిగించాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఈ దేవుని సన్నిధికి వచ్చారు. మీకు ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో ఉండవు. ఇంట్లో అందరికి పని ఉంటుంది, ఏదో ఒక పని పెట్టుకుంటారు, ఏదో ఉంటుంది, అన్ని ఏదో చేయాలని ఉంటుంది. కానీ అవన్నీ ప్రక్క పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చారు. ఆయన సురక్షితమైన రెక్కలతో ఆయన మిమ్మల్ని కప్పుకుంటాడు. ఆయన సంపూర్ణమైన బహుమానం మీకు అనుగ్రహింపచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకటే తప్పకుండా దేవుడు బహుమానం ఇస్తాడు. తప్పకుండా ఆయన యొక్క బహుమానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, ఆయన అబద్ధికుడు కాదు. దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. నేను సురక్షితంగా కాపాడేది ఎందుకంటే ఆయన అంబుల పొదలను ఎందుకు దాచిపెట్టుకుంటున్నాడంటే, ఆయన ఎలాంటి దృష్టికి నీకు అప్పచెప్పకుండా ప్రభు నేను ఎందుకు ప్రొటెక్షన్ చేస్తున్నాడంటే నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వడానికి. హల్లెలూయా. దేవుడు యొక్క అంబుల పొదలు ఎందుకు దాచిపెడుతున్నాడు? ఏ శోధన రాకుండా, ఎలాంటి బలహీనత రాకుండా నీకు ఆయన ప్రొటెక్షన్, ఆయన కాపుదలు ఎందుకు ఇస్తున్నాడంటే నీకు ఆయన సంపూర్ణమైన బహుమానము ఇవ్వడానికి. ఆయన సురక్షిత రెక్కలతో నిన్ను ఆయన భద్రపరుచుకుంటున్నాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు కదా మనకి మనసువార్తలో, ఇదిగో వారికి నేను నిత్యోజ్యమును ఇస్తాను, అంత మాత్రం కాకుండా నేను నా చేతులతో వారిని భద్రపరుచుకుంటాను, ఎవరు కూడా నా చేతుల్ని ఎవడు కూడా అపహరించలేని వాక్యంలో సల్లిస్తాను. ఆయన ప్రభు అంటున్నాడు, నేను వారికి ఏమి ఇస్తున్నాను? నిత్యజీవం ఇస్తాను. వారికి నిత్యజీవం ఇవ్వడమే కాకుండా నేను నా రెక్కలతో వారిని
నా చేతిని ఎవడు కూడా వారిని అపహరించలేడు. ఇక్కడ మనకి బోయాజు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథము 2వ అధ్యాయంలో 12వ వచనం గమనించినట్లయితే, ఇదిగో యెహోవా రెక్కల క్రిందికి సురక్షితంగా నుండినట్టుగా నీవు వచ్చితివి, ఆయన నీకు సురక్షితమైన బహుమానము నీకు ఆయన ఇస్తా, సంపూర్ణమైన బహుమానము ఇచ్చేదేనని ఆయన ఉత్తరం ఇచ్చినట్టుగా వాక్యంలో కనబడుతుంది. కనుక దేని బిడ్డ నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఏదైతే నువ్వు ఆశ పెడుతున్నామో, ఏదైతే కావాలని ఎదురు చూస్తున్నామో, దేని విషయమైతే ఆయన వైపు కనులెత్తి ప్రభానికి నాకు దయచేయమని నువ్వు దేని విషయంలో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నావో, ప్రభు అంటున్నాడు నువ్వు నిజంగా సరైన దగ్గరికి వచ్చావు, నా యొక్క సురక్షిత రెక్కల దగ్గరికి నువ్వు వచ్చావు కనుక నేను తప్పకుండా నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాను వాక్యంలో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కనుక నువ్వు దేని విషయంలో టెన్షన్ పడదు, ప్రభు వైపు మాత్రము చూడు, తప్పకుండా ఆయన సంపూర్ణ బహుమానము ఇస్తాడు. ఆయన మాత్రం అబద్ధికుడు కాదు. మనుషులు చాలా సార్లు మాటలు ఇస్తామో తప్పిపోతాం, కానీ దేవుడు మాత్రము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మాటలు మనందరి హృదయంలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరం తల్లి మంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఇప్పటి వరకు వాక్యం ద్వారా మాట్లాడాము, నాకు సంపూర్ణమైన బహుమానం దయచేయి తండ్రి. దేవా, వాక్యమైన దేవుడు గనుక నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు గనుక నాకు సంపూర్ణమైన బహుమానం దయచేయి తండ్రి. నీ సురక్షితమైన రెక్కల దగ్గరికి వచ్చాను గనుక నువ్వు నాకు బహుమానం ఇస్తాను మాట్లాడావు గనుక నాకు ఈ బహుమానం కావాలా ప్రభా. నా గర్భఫలమైన బహుమానం కావాలా, నా అప్పులు తీర్చబడాలా, నా కుటుంబం పరిస్థితి మార్చబడాలా, నాకు ఒక మంచి తండ్రి గృహము దయచి నా పట్ల అద్భుతం జరిగించు ప్రభా. నీ బహుమానం తన తృప్తిపరచు ప్రభా అని ఆయన అసలు ప్రార్థన చేయండి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభా, నీ రెక్కలు ఆరోగ్యం ఇచ్చు రెక్కలు కనుక నీ ఆరోగ్యం గల రెక్కలకి నన్ను భద్రపరచుకో, నాకు క్షేమము దయచే తండ్రి. మునుపట్లాగా మంచి ఆరోగ్యము బలము శక్తి దయచి నీ నామం నాకు శక్తి మంత్రాలుగా బలపరచు. మీ ఆరోగ్యం గల రెక్కలకు తన కప్పు దేవాన్ని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒకవేళ శోధన ఉన్నప్పుడు వెంటనే ప్రభా, ఇదిగో నేను నీ చేతిలో ఉన్నాను కనుక ఎవడు నన్ను అపహరించలేడు కనుక నేను నీ కృపలో భద్రపరచుకోబడ్డాను ప్రభా. నీ అంబుల పొలను దాచిపెట్టావు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రమని ఆయన అసలు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో మీ మనసులో ప్రభా, నేను ఒక స్పెషల్, నేను ఒక ప్రత్యేకమైన దానను, ఒక ప్రత్యేకమైన స్థితిలో నిర్మించుకున్నావు గనుక నా పట్ల నీ యొక్క అపారమైన కృప ఉంది, నీ రక్తం తను కడగవు గనుక మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రము దేవా, నీకు వందనాలు. ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యము నువ్వు నాకు ఇచ్చావు కనుక మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. నీ వాక్యం దాన్ని మాట్లాడవు కనుక మీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం అని ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీ పట్ల కార్యములు జరిగిస్తాడు. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రము దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలస్యంలో తండ్రి మీరు మాటల విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవానికి స్తోత్రము దేవా, నీకు వందనాలు. మీ మాటలు బ్రతికించే మాటలు తండ్రి స్తోత్రములు. మీ మాటలు ప్రభు జుంటి తేనె తాళ్ళ కంటే మధురమైనవి కనుక నీ మాటలు మాకు వినిపింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు. యేసు నీ నామనికే మహిమ కలుగును గాక, మీకు స్తుతి కలుగును గాక. మీ బిడ్డలకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించబడును గాక. మీ సంపూర్ణమైన బహుమానం చేత బిడ్డలు తృప్తి పొందుకును గాక. పరిశుద్ధాత్మ దేవ మీ బిడ్డ మీ బహుమానముతో ఆశీర్వదించు దేవా, నువ్వు దీవించు దేవా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. మీ బిడ్డకు ఒకవేళ అనారోగ్యత ఉన్నట్లయితే అనారోగ్యత సమస్య యేసు నామమున బిడ్డను విడిచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డ మీ సురక్షిత రెక్కలతో కప్పి మీ ఆరోగ్యం గల రెక్కలతో మీ బిడ్డను దర్శించి దీవించి క్షేమమును దయచే దేవా, నీకు వందనాలు. వారి ప్రతి బలహీనతలు యేసు నామమున వారిని విడిచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ కృపతో కప్పు దేవా, నీకు వందనాలు. మీ రెక్కలు ఆరోగ్యం ఇచ్చి రెక్కలు కనుక మీ రెక్కల కింద భద్రపరచుకొని ఆయన నీ కృప తోడుగా నుంచమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా నీకు స్తోత్రము దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలస్యంలో దేవా, ఇదిగో నా మీ చేతిలో నీడలో భద్రపరచబడ్డారు కనుక ఎవరికి ఎలాంటి దుష్టి యొక్క క్రియలు జరగకుండా అవి యేసు నన్ను బంధించబడను గాక. నా చేతులను ఎవడు కూడా అపహరించలేడని వాగ్దానం చేశావు గనుక మీ సురక్షిత రెక్కల కింద వీళ్ళందరినీ భద్రపరచుకొని దీవించమని అడుగు కృప చూపించి దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రము, దేవానికి వందనాలు. నీ రెక్కలు ఆరోగ్యం ఇచ్చు రెక్కలు కనుక మీ బిళ్ళకి మంచి ఆరోగ్యములు దయచే, నీ సంపూర్ణమైన బహుమానం దయచే, ప్రతి శోధనకి తప్పింపచేసి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన కృప చూపించిన ఆయన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేసి దీవించమని తండ్రి నీకు స్తోత్రము, దేవానికి వందనాలు. ఈ 12 గంటల ప్రార్థన సంఘానికి మా కుటుంబాలకి పరిచర్యకు దీవెనకరంగా ఉండును గాక. ఇంకా శక్తివంతమైన ప్రార్థన ఆత్మ
ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన గాక. మీ కృప కలుగును గాక. దేవ మండు టెండర్లు కూడా మీ సన్నిధి మాతో ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు. నిన్న ప్రతి వాక్యము మా అందరి హృదయంలో ఫలింపచేసి దీవించమని, మీరు కట్టిన తోట వల్ల ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.